హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఇక్కడైతే నిన్నైతే మంచిగా మరి నాన్ వెజ్ అయితే తిన్నాము కదా, సండే కాబట్టి. ఈరోజైతే సోమవారము చక్కగా అయితే ఇక్కడ నేను వెజిటేబుల్తో అయితే ఇక్కడ వంకాయలు తెప్పించుకొని, కూరగాయలు అన్నింటిలోకి వెళ్ళి రారాజు కదా వంకాయ తెప్పించుకొని ఇక్కడైతే బజ్జీ చేసుకున్నానండి. బజ్జీ ఎలా చేయాలో పచ్చిమిర్చితో అయితే నేను లాస్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను కారం వేసి చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా కానీ నేనైతే ఎలా చేయాలనేది కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ చక్కగా మిరియాల పొడితో అయితే చక్కగా ఆమ్లెట్ కూడా వేస్తున్నాను. ఇక్కడ టమోటా పచ్చడి కూడా కాస్త అంత పెరుగన్నంలో కానీ, లేదు అంటే వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. అందుకని టమోటా పచ్చడి కూడా కాస్తంత మరి కప్పులో పెట్టుకున్నానండి. ఇట్లా మీరు ట్రై చేయండి. అలసట లేకుండా, టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా, త్వరగా, రుచిగా ఉండే, టేస్ట్గా ఉండే కర్రీస్ అయితే మనము ఇక్కడ రెడీ చేసుకోవచ్చు. వంకాయలు చాలామంది తినరండి, కానీ ఒక్కసారి మంచిగా రుచిగా వాళ్ళకి చేసి పెట్టామనంటే ఇంకెప్పటికి కూడా వదలరు, అంత బాగా తింటారు. వంకాయలు చాలా మంచి ఔషధమైన గుణాలు ఉన్నాయి. హార్ట్కి అయితే వంకాయ చాలా అంటే చాలా మంచి ఆరోగ్యం అండి. నిజంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అలాగే ఫ్యాట్ తగ్గించేదానికి కూడా వంకాయ చాలా ఉపయోగపడుతుంది. స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా వరకు వంకాయని అవాయిడ్ చేస్తారు, కానీ మామూలుగా అయితే వంకాయ వల్ల మనకి ఆరోగ్యం కూడా చాలా మంచిదేనండి. ఫ్రెండ్స్, మీకైతే ఈ భోజనం అయితే నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే కొత్తగా కానీ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు ఆదరిస్తున్న విధానమును బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే 10th ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి. పిల్లలకైతే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేవంగానే కాస్త అంత ఇడ్లీ పెట్టి, దోశ కాకుండా, పూరి కాకుండా, కారంతో ఉండేవి కాకుండా చల్లగా ఉండేవైతే ఒక 2-3 ఇడ్లీలు వాళ్ళకి పెట్టి కాస్త పాలు ఇచ్చేసి, పాలు ఇవ్వకపోయినా పర్వాలేదండి, ఇడ్లీ పెట్టేసేసి కాస్త మజ్జిగ కానీ, వాటర్ బాటిల్ కానీ వాళ్ళకి చేతికిచ్చి టయానికి వాళ్ళని స్కూల్ దగ్గర అయితే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్లో అయితే వదిలేస్తే హ్యాపీగా వాళ్ళు రాసుకొని అయితే వచ్చేస్తారు. పిల్లలు రాగానే చాలా వాళ్ళకి మజ్జిగ, ఏదైనా జ్యూస్ లాంటివి ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయేదాకా టెన్షన్ లేకుండా పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటే నిజంగా మనం ఇచ్చే సపోర్టు వాళ్ళు నిజంగా పాస్ అయ్యేదానికి ఒక ముందడుగైతే వాళ్ళు వేయగలుగుతారు. ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, బాయ్.